ఒక సంఘ కాపరి తన సంఘంలో ఉన్న యవనస్తులను అందరి సమకూర్చి, బాబు మన సంఘంలో పిల్లలు చాలా మంది ఉన్నారు, సండే స్కూల్ మీరు వెళ్లాల్సి ఉంటుంది. సండే స్కూల్కు కొంతమంది వెళ్ళి ఒక 3-4 ముందుకు పిలిచి, మన సంఘంలో సండే స్కూల్ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పిల్లలకు పాఠాలు నేర్పించాలి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకు ఆత్మీయమైన పాఠాలు నేర్పితే పెద్ద అయ్యేంత వరకు మర్చిపోరు. మీ నలుగురు సండే స్కూల్ టీచర్గా ఉండాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ నలుగురులో 3 ఓకే పాస్టర్ గారు, ఓకే సూపర్, అది అన్నారు. 4వ వాడు కొంచెం సందేహపడుతున్నాడు. పాస్టర్ గారు మీకు చిన్న మాట చెప్పాలి. ఏం బాబు సందేహపడుతున్నావు అంటే, పాస్టర్ గారు చిన్న మాట చెప్పు నాయనా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, మీరు నన్ను ప్రేమించి నాలో ఉన్న మంచితనం చూసో లేదంటే ఏ లక్షణం చూసో తెలియదు కానీ ఈ పరిచర్య చేయని నాకు అప్పగిస్తున్నారు, కానీ నాకు భయంగా ఉంది పాస్టర్ గారు అన్నాడంట. ఏం బాబు అంటే, మీరు అనుకున్నంత స్థిరత్వం, ఆత్మీయతలో స్థిరత్వం కానీ, ఆత్మీయతలో మంచి లక్షణాలు కానీ, ఆత్మీయంగా స్థిరంగా ఉండి మీరు అప్పగించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తిస్తాను అన్న నమ్మకం, అన్న విశ్వాసం నాకు లేదయ్యా. కొన్నిసార్లు బాగుంటాను, కొన్నిసార్లు పడిపోతుంటాను, కొన్నిసార్లు స్థిరంగా ఉంటాను, కొన్నిసార్లు అస్థిరంగా ఉంటాను. ఆత్మీయతలో స్థిరమైన పునాది లేనటువంటి వ్యక్తిని, స్థిరత లేని నేను ఇలాంటి యవనస్తులకు, ఇలాంటి బాలుల మధ్యకు వెళ్ళి నేను సండే స్కూల్ చెప్పాననుకో, వాళ్ళు కూడా నాలాగా తయారైపోతారు. నాకు దీనికి యోగ్యుని కాదు, అర్హుని కాదనే బాధతో, వేదనతో కన్నీరు గాడుస్తూ పాస్టర్ గారు చెప్పాడు. ఎవరు ఆ 4వ వాడు. అప్పుడు పాస్టర్ గారు ఉండి, బాబు సరే నువ్వు అన్నావు కదా, ఎందుకో తెలియదు దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి నీ పేరు చెప్పా. సరే నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నీకు 2 నెలల సమయం ఇస్తా. 2 నెలల సమయం ఇస్తా. ఈ 2 నెలలు ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చెయ్యి. దేవుడు నీకు గనక ప్రేరేపణిస్తే చెయ్యి నాయన, 2 నెలల సమయం ఇస్తున్నాను అని చెప్పాడు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత తన ప్రార్థనా జీవితంలో, తన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, మా సంఘంలో కాపరి చిన్నపిల్లల సండే స్కూల్ కార్యక్రమానికి నన్ను ఒక ఉపాధ్యాయుడిగా నియమించాలని ఆశపడుతున్నాడు, పరిచారకుడిగా. కానీ అందుకు తగిన వాడిని కాను, అస్థిరునని నీకు తెలుసు, నాకు తెలుసు. సంఘంలో విశ్వాసాలు తెలియకపోవచ్చు. 4 గోడల మధ్య నేను ఎలా బతుకుతాను, ఎంత అస్థిరున్నో, కొన్నిసార్లు బాగా ఉవ్వెత్తున ఎగురుతాను, కొన్నిసార్లు చల్లారిపోతాను. స్థిరత లేని వాణ్ణి, పునాది లేని వాణ్ణి, పిల్లర్లు లోపల అంతరంగంలో స్థిరత్వం, పటుత్వం లేనటువంటి ఆత్మీయున్నయ్యా, స్థిరత లేని వాణ్ణయ్యా. నేను నాలాంటి వాడు గనక యవనస్తుల మధ్య ఉంటే, ఆ బాలుల మధ్య ఉంటే వాళ్ళు అలా తయారైపోతారు అన్నదే నా బాధ. నేను యోగ్యుని కాదు ఎందుకు అన్నట్టుగా బాధపడుతూ తన ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నాడు. అలా కొనసాగుతున్న కాలాన్ని బట్టి ఒక యవనస్తుడు ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తూ కొనసాగుతున్న కాలాన్ని బట్టి బైబిల్ చదువుతుండగా, బైబిల్లో ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక యజమానుడు లేదా ఒక శిష్యుడు తాను చనిపోయేటప్పుడు చిట్ట చివరి రాసిన పత్రిక, తాను చనిపోయేటప్పుడు చిట్ట చివరి రాసినటువంటి కొన్ని మాటలు ఈ యవనస్తుడి కంట్లో పడతాయి. ఆ యవనస్తుడు ఇంకా 2 నెలలు ఉండంగా ఆ 2 నెలలు మొత్తం ఆ సేవకుడు రాసిన చివరి పత్రిక మీద చుట్టూ తిరుగుతున్నాయి. ఆ 2 నెలలు మొత్తము ఆ శిష్యుడు, ఆ చనిపోయినటువంటి సేవకుడు చిట్ట చివరి రాసిన పత్రిక చుట్టూ తిరుగుతుంది. ఆ 2 నెలలు ఆ పత్రిక మొత్తం ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత 2 నెలల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నువ్వు చెప్పినటువంటి బాధ్యతను నేను హృదయపూర్వకం స్వీకరిస్తాను అని మొదలుపెట్టాడు, ప్రారంభించాడు తన పరిచర్యను. అలా ప్రారంభించి సండే స్కూల్ నుంచి ప్రారంభించిన ఆ పరిచర్య అద్భుతమైన కాపరిగా, యజమానుడిగా, సేవకుడిగా, దాసుడిగా, ఉన్నతమైన నమ్మకమైన పాత్రగా ఆ సంఘంలోనే, ఆ ప్రాంతంలోనే ఒక గొప్ప దైవజనుడిగా తయారయ్యాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? స్థిరత లేని ఆ వ్యక్తి, చెయ్యలేనయ్యా నా వల్ల కాదయ్యా అన్నటువంటి ఆ వ్యక్తి 2 నెలల తర్వాత ఒక పత్రిక, చనిపోయేటప్పుడు చిట్ట చివరి దినాల్లో రాసినటువంటి ఒక దైవజనుడు 4 మాటలు ఆ వ్యక్తిని ప్రభావితం చేశాయి. ఏంటి ఆ మాటలు? లెట్ మీ టెల్ యూ. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్ కార్యక్రమాన్ని చాలా మంది తక్కువ చూపు, చిన్న చూపు చూస్తుంటారు. నేను అప్పుడప్పుడు సండే స్కూల్కి ఏదైనా కొరతగా ఉంది అని అన్నప్పుడు మీలో కూడా కొంతమంది ప్రేరేపితులై సండే స్కూల్ కార్యక్రమం అనేది ఎంత ఉన్నతమైనదో, వాళ్ళ అవసరతలేంటో, వాళ్ళ అక్కర్లేంటో, వారి కొదవలేంటో భావించి మీ ఆర్థికంలో కావచ్చు, మీ ప్రార్థనా జీవితంలో కావచ్చు, మీ ఆలోచనలో కావచ్చు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనం చక్కగా ఫ్యాన్లు వేసి చక్కగా కూర్చుంటున్నామా? పైన సండే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు ఆసక్తి పెంచాలంటే, వాళ్ళు వినదగ్గ విధంగా వాళ్ళ హృదయాల్లో వాక్యం విత్తనాలు విత్తబడాలంటే ఈ చిన్న వయసులో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ అవసరం ఉంది, ఏ కొరత ఉందని ఆలోచించాలి. నా పాయింట్ మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక సండే స్కూల్ టీచరు, నిజంగా ఎగ్జాక్ట్గా జరిగింది చెప్తున్నాను, అమెరికా దేశంలో సండే స్కూల్ టీచర్ ఆయన. ఒకరోజు తను షాపింగ్ కోసం వెళ్ళిన తర్వాత చెప్పులు కొనుక్కుందామని వెళ్ళాడు. అలా చెప్పులు కొనుక్కుందాం వెళ్తే చెప్పుల షాప్లో ఒక బాలుడు, ఒక యవనస్తుడు, 14-15 ఏళ్ళు ఉంటాయి, కుర్రవాడు చెప్పులు అమ్ముతుంటే ఈ సండే స్కూల్ టీచర్కు ఎందుకో ఆ కుర్రవాడిని చూసి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు, ఇంత చిన్న వయసులో చెప్పుల షాప్లో పనిచేస్తున్నావే, స్కూల్కి వెళ్ళవా, చదువుకోవా అని అడిగాడు.
ఆ యవనస్తుడు చెప్పాడు, లేదండి మాకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి తల్లిదండ్రి స్కూల్కి పంపించలేకపోతున్నారు, నాకున్న స్తోమత ఇది అని చెప్పాడు. అతనికి జాలేసి, బాబు నువ్వు ఏమనుకోండి అంటే ఆదివారం ఇక్కడ మందిరం చూసావా, చర్చి ఉంది చూసావా, అక్కడ ఆదివారం వస్తావా, నీకు కొన్ని మాటలు చెప్తాను అన్నట్టుగా చిన్నగా అతనికి సువార్త చెప్తూ మందిరాన్ని పిలుచుకెళ్ళేవాడు. ఎవరైనా సండే స్కూల్ టీచర్ ఆ వ్యక్తిని పిలుచుకెళ్ళి సండే స్కూల్ కార్యక్రమంలో కూర్చోబెట్టి ఆ 14-15 ఏళ్ళ కుర్రోడికి సండే స్కూల్ పాఠాలు జక్కయ్య మరియమ్మ చెట్టెక్కాడు ఇది చెప్తారు కదా, చెప్పినప్పుడు బాగా విని 18-17 ఏట మారు మనసు పొందాడు. ఇలాంటి మారు మనసు కాదు, ఆ సండే స్కూల్లో ప్రారంభమైన ఆ టీచర్ చెప్పిన బోధ అమెరికా దేశాన్ని వణికించే దైవజనుడు తయారు చేసింది. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? డిఎల్ మూడీ అనే దైవజనుడు. డిఎల్ మూడీ అనే దైవజనుడు సండే స్కూల్ టీచర్ చెప్పిన పాఠాలు ప్రభావితుడై అద్భుతమైన దైవజనుడు అయ్యాడు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్న సండే స్కూల్ పిల్లల్లో ఏ పిల్లవాడు ఎలా తయారవుతాడో మీకు తెలియదు, ఏ వ్యక్తి రేపొద్దున ఎలా తయారవుతాడో మీకు తెలియదు. కాబట్టి పిల్లల హృదయాల్లో ఈ వయసులోని విత్తనాలు నాటగలిగితే బిలీవ్ మీ, నా చిన్నతనం నేను హాస్టల్లో ఉండేవారు. ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా, నా తల్లిదండ్రులు ఎప్పుడు వస్తాడా అని రగ్గు కప్పుకొని ఏడ్చేవారు. ఏమని ఏడ్చేవానంటే, ఎక్కడో క్యాలెండర్లో చదివా, ఏమనంటే మత్తయి సువార్త 7:7 అని. 7:7 ఉండండి, ఆ మత్తయి సువార్త 7:7 అని ఉంటుంది. ఆ 7:7లో ఏముంటదంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, అడుగుడి అని మాట ఉంటుంది అనమాట. ఈ 7:7 పట్టుకొని ప్రతిరోజు ఏడ్చేవాడిని. అర్థం కదా? మత్తయి సువార్త 7:7 పట్టుకొని ప్రతిరోజు ఏడ్చేవాడిని. ఏమనంటే, ఈ ఆదివారం అమ్మ మన రావాలి, నేను బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పట్లో నా ఫేవరెట్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య అని ఒక ఆయన సివిల్ ఇంజనీర్ అనమాట. మోక్షగుండ విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్, ఆయన నా ఫేవరెట్ అనమాట. అప్పట్లో నేను ఇంజనీర్ అవ్వాలా, నేను ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలా అని ఉండేది. అప్పుడు నేను 3వ తరగతి 4వ తరగతిలోనే అలాంటి కళలు కానివ్వండి హాస్టల్లో. అంటే నాకు బైబిల్ తెలీదు, నాకు వాక్యం తెలీదు, ఎక్కడో క్యాలెండర్లో తగిలించిన ఆ మాట ప్రతిరోజు ప్రార్థన చేసుకో. మళ్ళీ గుర్తుపెట్టుకో, మీ పిల్లల హృదయంలో ఏ ఒక్క స్టోరీ, ఏ ఒక్క వచనం, ఏ ఒక్క మాట నాటపడుతుందో తెలియదు, నాటపడి ఏమి తయారవుతాడో మనకు తెలియదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అలా ఆ కుర్రవాడికి చెప్పాడు. సో కాబట్టి సండే స్కూల్ పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ అవసరతలు అక్కర తీర్చి వాళ్ళ హృదయాల విత్తనాలు నాటబడేయగలుగునా. సో నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, రేపొద్దు నువ్వేమవుతో తెలీదు. చిన్న పరిచయం నమ్మకం ఉంటే పెద్ద పరిచయం దేవుడు ఇస్తాడు. చిన్న విషయంలో నమ్మకం ఉంటే రేపొద్దున ఎంత పెద్ద పరిచారకులుగా, ఎంత పెద్ద దైవజనుడుగా, ఎంత పెద్ద దైవజనులను తయారు చేస్తే నీకు తెలియదు. నమ్మకం ఉండడం మర్చిపో. రైట్, కమ్ టు ద పాయింట్. సో నిందా చెప్పా, ఆ యవనస్తుడు స్థిరత లేని అస్థిరత కలిగిన ఆ యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నా వల్ల కాదే అన్నాడు. 2 నెలల తర్వాత వచ్చి అద్భుతమైన పరిచారకుడుగా తయారయ్యాడు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఏం చదివాడు? ఏ సేవకుడి యొక్క చివరి పత్రిక చదివాడు తెలుసా? చనిపోతున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు రాసి తను చనిపోతున్న చిట్ట చివరి దినాల్లో ఒక పత్రిక రాస్తాడు. ఆ పత్రికలు అంటాడు, అయ్యా నేను చనిపోతున్నా, అయితే మీకు ఈ విషయం చెప్పాలని చెప్తున్నా, జాగ్రత్త అని చెప్తూ చనిపోతాడు. ఎంత ప్రాముఖ్యమైనవంటే, తాను చనిపోతున్నప్పుడు ఆ మాటలు చెప్పాడంటే ఎంత విలువైన ఆలోచించండి. ఆ పాయింట్ మీకు పడుతుందా? ఎవరు తెలుసా ఆ శిష్యుడు? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, అతి ప్రాముఖ్యమైన శిష్యుడు, తన అనుభవాన్ని అంతా క్రోడీకరించి రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక తీసారా? పేతురు రాసిన 2వ పత్రిక. ఈ 2వ పత్రికలో పేతురు తన స్థిరత్వం లేని తన అనుభవాలను పంచుకుంటాడు. చూడడానికి కావాలంటే ఏం చెప్తాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. ఓకే, సంఘాలకు రాస్తున్నాడు. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు, తర్వాత లేని చాలా ఇంపార్టెంట్, స్థిరపరచబడి ఉన్నను. స్థిరత గురించి ఇందాక మాట్లాడా. స్థిరత్వం లేని ఆ యవనస్తుడు ఈ ఒక్క లైన్ పట్టుకున్నది. ఈ ఒక్క లైన్, స్థిరపరచబడి ఉన్నను అని ఉంది కదా. స్థిరపరచబడి ఉన్నానా? నేను స్థిరంగా ఉన్నానా? ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాను, ఒక రోజు ప్రార్థన చేసుకుంటే ఒక రోజు ప్రార్థన చేసుకోను, ఒక వారం బైబిల్ చదివితే ఒక వారం బైబిల్ చదవను. కొన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేస్తాను, కొన్నిసార్లు కన్నీరే రాదు. కొన్నిసార్లు ప్రార్థన బాగా చేస్తాను, కొన్నిసార్లు ప్రార్థన బాగా చేయను. అసలు ప్రార్థనే ఉండదు, స్థిరత్వం ఉండదు. స్థిరత్వం ఉన్నానా? ఈ యవనస్తుడికి మాట పట్టుకుంది. స్థిరత్వం ఉన్నాను అనుందే, నేనున్నానా? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అని 2 నెలలు ఈ పత్రిక చుట్టూ చదివాడు. ఎవరు? ఆ కుర్రవాడు. ఇప్పుడు చదవమా? చూస్తాను 12వ వచనం మళ్ళీ చదువుతున్నాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉంచునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుటకు న్యాయమని ఎంచుకొనుచున్నాను.
పేతురు ఏమంటున్నా అంటే, అయ్యా నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు నేర్పించిన ప్రకారము ఈ గుడారాన్ని విలిచి వెళ్ళిపోయే టైం వచ్చింది. గుడారం అంటే పేతురు దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈ శరీరాన్ని గురించి. ఈ శరీరం అనే గుడారాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అంటే నేను చనిపోతున్నా అంటారు కదా. అప్పుడు నేను వెళ్ళిపోవాల్సిన దినం వచ్చిందిరా. అప్పుడు పేతురు అంటున్నాడు ఏమనంటే, నా ఆత్మ ఈ గుడారం అనగా ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది, నేను చనిపోబోతున్న కొన్ని రోజులు. పేతురు ఈ పత్రిక రోమా చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. ఇంకా కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో పేతురును తల్లకిందులు చేసి సిలువేసి చంపుతారు. అర్థమవుతుందా? యేసునీల సిలువేశారు కదా, పేతురును తల్లకిందులు సిలువేసి చంపబోతారు కొన్ని నెలల్లో కొన్ని రోజుల్లో. పేతురు చనిపోతాడు, పేతురు చంపుతారు అని తెలిసినప్పుడు కొన్ని నెలల ముందు కొన్ని రోజుల ముందు ఈ పత్రిక రాశాడు. అయ్యా నేను చనిపోతా, కొన్ని రోజుల్లో నేను చనిపోతా. అయితే మీకు ఒక విషయం చెప్పి, ఈ మాటలు మీకు చెప్పి మిమ్మల్ని రేపాలి, మిమ్మల్ని ఉజ్జీంపచేయాలని ఈ మాటలు చెప్తున్నా అంటున్నాడు. ఎవరు? పేతురు. ఏంటి ఆ మాటలు? ఏం చెప్పాలనుకుంటున్నావు? స్థిరత్వం లేని బతుకు మనది, స్థిరత్వం లేని ఆత్మీయత మనది. అయితే నేను చనిపోతున్నా, స్థిరత్వం కలిగి ఉండండి. ఎలా చెప్తావు? ఈ మాట చెబుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, స్థిరత్వం గురించి పేతురు మాట్లాడినంతగా ఇంకొక భక్తుడు మాట్లాడలేడేమో. ఎందుకంటే పేతురునే స్థిరత్వం లేనివాడు. ఒప్పుకుంటారా? పేతురునే స్థిరత్వం లేనివాడు. ఇప్పుడు ఆనందం వచ్చిందనుకో అని గుర్తాడు, ఇప్పుడు దుఃఖం వచ్చిందనుకో దుఃఖపడతాడు. ఎవరు? పేతురు. ఏదైనా గలిబిడి జరిగిందనుకో ఆ గలిబిడిలో ముందుంటాడు. ఎవరు? పేతురు. ఏదైనా గొడవ రంపు జరిగిందనుకో ముందు ఎవరిది ఉంటుంది? పేతురుది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితులను బట్టి మారిపోతాడు. ఆ పాయింట్ పడుతుందా? పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, గొడవలను బట్టి మారిపోతుంటారు కొంతమంది అని మీకు అర్థం చెప్తా. ఇక్కడ మీరు కూర్చున్నారా? తెల్ల బట్టలు వేసుకొని చక్కగా ముసుగేసుకొని ఇంకా కాసేపట్లో ప్రభు శరీర రక్తంలో ప్రార్థన చేసి చక్కగా చేతులేసి కాళ్ళు వేసి అన్నీ వేసి తీసుకుంటారా. గంట ఇంటికి వెళ్తానే, ఇంటికాడ ఏదైనా గొడవ జరిగిందనుకో ముసుగు తీసి పక్కకు తీసి కొంగు పైకి ఎత్తి ఇంకా వీధికి వెళ్తారు. అంటే ఈడ పరిస్థితులు మారిపోతారు. ఈడెట్టుంటారో ఆడికి వెళ్ళిన తర్వాత ఆడలా మారిపోతారు, ఈడెట్టుంటారో ఇలా ఉంటారు. ఇంటికి వెళ్తానే సినిమా వస్తానే మధ్యాహ్నం కూర్చొని ఇంట్లో సమేతంగా కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని చక్కగా మధ్యలో కుండ పెట్టుకొని ఇంక తినుకుంటూ ఆనందించుకుంటారు. ఇక్కడ కూర్చొని అదే కుటుంబం ఇక్కడ కూర్చొని పాటలు పాడతారు. నా పాయింట్ ఏంటంటే పరిస్థితులను బట్టి మారిపోతుంటారు, వాతావరణాన్ని బట్టి మారిపోతుంటారు, ఆత్మీయతను బట్టి మారిపోతుంటారు. సేమ్ ఎగ్జాక్ట్గా పేతురు ఇదే పరిస్థితి. మీకు కొన్ని మాటలు చూపిస్తాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా స్థిరత్వమందును సత్యమందు స్థిరత్వం కలిగి ఉండండి అంటాడా. మరి పేతురు ఎంతవరకు స్థిరత్వం ఉన్నాడు? పేతురు ఎంతవరకు తన ఆత్మీయతలో, తన ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉన్నాడు? నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే పేతురు 3.5 సంవత్సరం ప్రభుతో పాటు నడుస్తూ తిరుగుతూ కూడా స్థిరత్వం లేనటువంటి వ్యక్తి స్థిరుడై సంఘములో ఒక బండలాగా, పేతురులాగా ఒక అద్భుతమైనటువంటి సంఘ కాపరిగా అందరికీ పునాదిగా తయారయ్యాడు. ఎవరు తెలుసా? పేతురు. సీమోను ఏ నీ పేరు? ఇక మీద నుంచి సీమోన్ నీ పేరు. పేతురు అంటే పెట్రా అనే పదం వస్తుంది, అంటే బండ అంటే ఏ బండ? కాసేపటి జరుగుతుంది బండ? జరగదు. బండ అట్లే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. బండ స్థిరంగా ఉంటుంది. అలాగే పేతురు ఇక మీదట్టుంచి నువ్వు స్థిరంగా ఉంటావు. ఎలా ఉంటాడు స్థిరంగా? గొడవ వచ్చిందనుకో యేసుప్రభువుని పట్టుకోవడానికి చేత్తాడు, నరికాడా. సముద్రంలో అందరూ అలలతో గొడవలతో బాధపడుతున్నారు. ఇంతలో యేసుప్రభువు నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసి భూతం అన్నారు. ఎవ్వరికి లేని దొరద నువ్వే అయితే నేను వస్తా అన్నాడు. మిగతా వాళ్ళు అన్నారా? అట్లా ఏ పరిస్థితులు చూడండి, పేతురు ముందడుకుంటాడు. అది గొడవ కానీ, అది ఆనందం కానీ, అది సంతోషం కానీ, డౌట్ అయినా సరే ముందు ఉంటాడు. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్ట చూసింది అన్నాడు. ప్రతి విషయంలో ముందుంటాడు. స్థిరత్వం ఉండదు, స్థిరంగా ఉండడు. అందుకు పేతురు తన అనుభవాల నుంచి మరణ సందర్భాల్లో ఉన్నప్పుడు తన చివరి దినాలలో తన అనుభవాన్ని అంతా క్రోడీకరించి రాస్తున్న పత్రికే 2వ పేతురు రాసిన పత్రిక. నా పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి మీకు కొన్ని వచనాలు చూపిస్తాడు. ఇదే అధ్యాయంలో తన స్థిరత్వం గురించి ఏం మాట్లాడుతూ చూడండి. మొదటి అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టు క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు ఏమంటాడంటే, అయ్యా మీరు ఇట్టి క్రియలు చేస్తే,
ఆ క్రియలు ఏంటో తర్వాత నేను చెప్తాను, ఆ వాటలు ఏంటో తర్వాత నేను చెప్తాను. ఇట్టి క్రియలు మీరు చేస్తే స్థిరత్వంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, 9వ వచనం 10వ వచనం చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఎలాంటి ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు రక్షణ ఇచ్చాడో ఆ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకోనండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడా పేతురు? అంటున్నాడా? ఇప్పుడు కొన్ని తన అనుభవంలోకి పేతురు జీవితంలో మనం అడుగు పెడితే, పేతురును ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, పేతురు ఒక చిన్న అమ్మాయికి భయపడి యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడా? మరి పేతురు నిశ్చలంగా ఉన్నాడా? ఇక్కడ ఏముంది 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. మీ ఇట్టి క్రియలు చేయువారితే ఎల్లప్పుడును లేదా ఎప్పుడును తొట్టిల్లరు. ఉందా లేదా? ఇప్పుడు పేతురు తొట్టిల్లాడా లేదా? ఎప్పుడు తొట్టిల్లాడు అంటే ఒకసారేనా? చాలాసార్లు తొట్టిల్లాడలేరా? యేసును పట్టుకున్నప్పుడు యేసు నాకు ఎవరో తెలీదు అన్నాడా? మరి నిశ్చయంగా జాగ్రత్తగా యేసు తనను ఎందుకు పిలిచాడో, పేతురు నన్ను వెంబడించు, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానన్నాడా? మరి ఆ పిలుపు పిలిచినప్పుడు ఎందుకు మర్చిపోయాడు పేతురు? తొట్టిల్లాడా లేదా? తొట్టిల్లాడు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఈ ఆత్మీయాత్రలో ఏ పేతురైతే తొట్టిల్లాడో, ఏ పేతురైతే సంఘ కాపరి శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఒకడు తొట్టిల్లిపోయాడో, మొదటి నేను ఒక ఉపమానం చెప్పా, ఒక కుర్రవాడు చదువుతున్నాడని. ఏ పేతురునైతే తొట్టిల్లిపోయే స్వభావం కలిగి ఉందో అదే పేతురును బండలా చేసి 12 మంది శిష్యుల్లోనే ఒక కాపరిగా, ఒక యజమానుడిగా కాపరిగా నిలబెట్టావే, యవ్వనస్తుడైన నన్ను స్థిరపరిచి బండలా చేసి నన్ను నిలబెట్టవా అని ప్రార్థన చేశాడు ఆ 2 నెలలు. అందుకే నేను చెప్పా, ఈ వాక్యము ఎంత బలహీనునైనా సరే బలవంతును చేసి నిలబడుతుంది. ఎంత బలహీనునైనా సరే, స్థిరత్వం లేని వ్యక్తినైనా సరే స్థిరుణ్ణు చేసి నిలబడుతుంది. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఇప్పుడు ఆ పాయింట్ మాట్లాడతాడు పేతురు, స్థిరత్వం లేని వాడు నువ్వు, తొట్టిల్లినోడివి నువ్వు. ప్రభు పిలిచినప్పుడు వస్తానయ్యా, అయ్యా యేసు నేను ప్రేమిస్తున్నా, ఈ శిష్యులందరికంటే నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను ఎవడు చంపినా సరే నన్ను వేరు చేయ. పెద్ద డైలాగ్ లేచాడు ఎప్పుడు గెచ్చమైన తోటలో, గుర్తుందా? ఎవరు విడిచినా సరే నేను నిన్ను విడవను అన్నాడా పేతురు? అన్నాడు. అంతలో గంట అయిందంటే, 1-2 గంటలు అయిపోయింది అంతే, ప్లేట్ మారిపోయింది. అంటే పేతురుకు స్థిరత్వం ఉండదు. నా జీవితంలో నేను ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే, నా వ్యక్తిగత ఆత్మయాత్రలో నేను ఇదే వాతావరణం గుండా, ఇదే పరిస్థితులు గుండా వెళ్ళా. ప్రభువా, స్థిరత లేని నన్ను ఒక స్థిరమైన నాయకుడిగా, స్థిరమైన కాపరిగా, స్థిరమైన యవ్వన సంఘ కాపరిగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యం నాకు కంటపడింది. పేతురు స్థిరత్వం లేనివాడు, కానీ స్థిరమైన వ్యక్తిగా మార్చాం. అదే పేతురు తన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. అయ్యా, మీ పిలుపును జ్ఞాపకం చేసుకోండి. మరి పేతురు పిలుపు ఏమైంది? పేతురు అనుభవం ఏమైంది? చిన్న పిల్ల అమ్మాయికి భయపడ్డాడే ఎవరు? పేతురు. చిన్న విషయాలు భయపడుతున్నామే, చిన్న విషయాలు తొట్టిల్లిపోతుంటామే, చిన్న వస్తువులకు, చిన్న దుఃఖానికి, చిన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మందిరాలు మానేస్తాం, చిన్న ఇబ్బందిని బట్టి, చిన్న కన్నీటిని బట్టి, బాధను బట్టి, వేదన బట్టి మందిరాలు మానేస్తాం. కానీ ఇతడెట్లా ఇంత స్థిరంగా ఉండి చచ్చిపోయేంత వరకు హతసాక్షి అయిపోయాడు? ఎలా అయ్యాడు? ఇప్పుడు తన అనుభవాలు క్రోడీకరించి పైన రాస్తాడు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఇప్పుడు మొదటి అధ్యాయం పైన వచనాలు చూద్దాం. ఎందుకు అలా జరిగింది చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన, ఏంటంట, యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. స్థిరత్వం కలిగి ఉండటానికి పేతురు తన అనుభవాల్లోంచి రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, మీకు కథలా చెప్తాను. ఏంటంటే పేతురు ఏం రాస్తున్నాడంటే, తను చిట్ట చివరి పత్రిక రాస్తూ అయ్యా, ఇదిగో మా వలే విశ్వాసాన్ని పొంది మీరందరూ సంఘంగా వచ్చిన మీకు అందరికీ నేను రాయున్నది ఏమనగా అంటే, నేను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానాన్ని లేచాడో
ఆయనే ద్వారానే రక్షణ మార్గం అని ఏ విధంగా నమ్మానో, బాప్తిసం మారు మనసు పొందానో, మీరు కూడా అలా బాప్తిసం మారు మనసు పొందారు. ఆ మారు మనసు బాప్తిసం పొందినటువంటి మీకు నేను రాయునదేమనగా, నేనేం చెప్తున్నానంటే, నాలాగా మారు మనసు బాప్తిసం పొందిన మీకు నేను రాయునదేమనగా, నేను స్థిరత్వం లేనివాడిని. ఒకప్పుడు స్థిరత్వం లేనివాడిని, స్థిరత్వం కూర్చున్నటువంటి నాకంత స్థిరత్వం లేదు, నాకంత ఆత్మీయ పరిపక్వత, మాటికి తొట్టిల్లిపోయే, వయసులో పెద్దోడినే, వయసులో అనుభవం కలిగిన వాడినే, కానీ పరిస్థితులు బట్టి మారిపోతూ ఉండేవాడిని. అటువంటి నన్ను స్థిరత్వం కలిగిన వ్యక్తిగా మార్చాడు. అలా మార్చడానికి కారణం ఏంటి అని రాస్తూ ఏమంటాడంటే, అయ్యా ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన యొక్క మహిమాత్మ్యమును బట్టి నేను మీకు విషయం చెప్తాను అనుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పాలి మీకు. ఏంటంటే, ఇప్పుడు పేతురు ఎందుకు నా స్థిరత్వాన్ని సంపాదించుకున్నానంటే, కింద కొన్ని పదాలు రాస్తాడు, కొన్ని క్రియలు రాస్తాడు. నేను ఇంత స్థిరత్వంగా అవడానికి కారణం ఏంటి, ఇంత స్థిరంగా ఉండడానికి బలమైన కారణం ఏంటి అని రాస్తూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. 5వ వచనం, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తలు కలిగి, చూడండి 8 మెట్లు రాస్తాడు. ఒక పండితుడు దీన్ని 8 మెట్లు, స్టెప్స్ అంటే తెలుసా, తాపలు, ఈ 8 మెట్లు గురించి రాశాడు. అంటే ఏంటంటే, మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఉంది కదా, ఈ 8 మెట్లు ఎక్కితే నీకు ఆ స్థిరత్వం అనే ఆ స్టెబిలిటీ వస్తుంది. పిల్లర్లు అదే గుణాది కట్టేటప్పుడు పిల్లర్లు వేస్తాం, భూమి తవ్వి లోపల పునాది వేస్తాం. వేసినప్పుడు ఆ పునాది అనేది స్ట్రాంగ్ ఉండాలంటే లోపల గుంత తవ్వి కాంక్రీట్ కానీ ఏదైతే మన సిమెంట్ వేయాల్సిందో తగిన మోతాదులో మనం వేస్తే స్థిరంగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఉంటుందా? ఈ 8 మెట్లు ఎక్కిన వాడు మాత్రం స్థిరంగా ఉంటాడు అంటాడు. ఈ 8 మెట్లు ఎలా సంపాదించుకోవాలి? అర్థం కాలేదా? అర్థమైందా? ఈ 8 మెట్లు ఎక్కితే ఎలా ఉంటామంట? స్థిరంగా ఉంటామంట. ఏంటో ఆ 8 మెట్లు చూపిస్తుంది. 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు, మొట్టమొదటి మెట్టు ఏంటి? మీ విశ్వాసమందు సద్గుణమును, రెండోది ఏంటట? సద్గుణమునందు జ్ఞానమును, అంటే మూడోది ఏంటి? జ్ఞానమునందు ఆశానిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. మొత్తం ఎన్ని? 8. మీరు ఈ 8 కరెక్ట్ చదివినారనుకో, ఈ 8 పేతురులో ఉండవు. అర్థం కలదా? నేను చెప్పనా? ఈ 8 మీరు చదివారనుకో, ఈ 8 ఎవరిలో ఉండవు? ఈ పేతురులో ఉండవు. ఇప్పుడు ఎవరైతే పత్రిక రాస్తున్నాడో ఈ పేతురులో ఒకప్పుడు ఉండేవి కాదు, కానీ చనిపోయే దినానికి చివరి దినాలు తన ఆత్మీయాత్రలో ఒక సేవకుడికి, ఒక కాపరిగా అవి సంపాదించుకుంటాడు. ఏంటి ఈ 8? ఎలా? మీకు కావాలంటే చూడండి. విశ్వాసం నందు సద్గుణం ఉందా? విశ్వాసం ఉందా? పేతురుకు విశ్వాసం ఉందా? అదేందన్నా గత మాట అంటావు, విశ్వాసం లేదు. యేసుకు పేతురుకు ఉంది విశ్వాసం. మరి పేతురుకు అంత విశ్వాసం ఉంటే చివరి దినాల్లో చేపలు పడ్డానికి మళ్ళీ ఎందుకు వెళ్తాడు? వెళ్ళాడు. విశ్వాసం. సద్గుణం ఉన్నటువంటి వ్యక్తి యేసును ఎవరో పట్టుకోవడానికి వచ్చినప్పుడు చెవి నరికాడా లేదా? నరికాడు. మరి సద్గుణమా? అక్కడ ఇంకో పదం ఉంటుంది, సహోదర ప్రేమ యందు అనేది. సహోదర ప్రేమ యందు, మరి సహోదర ప్రేమ ఉన్నట్టేనా? నా పాయింట్ మీకేమైనా అర్థమవుతుందా? చూడండి. కావాలంటే విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమందు ఆశానిగ్రహమందు సహనము. ఇవి ఉన్నాయంట పేతురు దగ్గర? సహనం ఉందా పేతురు దగ్గర? ఆశానిగ్రహం ఉందా? ఎవరైనా ఒక మాట అంటే సార్, ఎవరైనా ఏదైనా జరిగితే సార్, నేనేం మాట్లాడుతున్నానంటే, ఏ విషయాలైతే పేతురు మాట్లాడుతున్నాడో ఒకప్పుడు ఈ లక్షణాలు పేతురులో లేవు. కాలం మారుతున్న కొద్దీ ఈ లక్షణాలు కలిగిన పేతురు సంఘ నాయకుడిగా తయారయ్యాడు. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఆ కుర్రవాడు, మొదట నేను చెప్పాను ఉపమానం, ఆ 2 నెలల్లో చదివి ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ కుర్రవాడు గొప్ప నాయకుడు, గొప్ప కాపరి, గొప్ప సేవకుడు, తన ప్రాంతంలోనే గొప్ప నాయకుడిగా, కాపరిగా ఎదిగాడు. కారణం ఏంటంటే, ఈ 8 మెట్లు లేదా ఈ 8 విషయాలు మన జీవితంలో నేర్చుకోవాలంటే పైన కొన్ని సంఘటనలు చెప్పాడు, అవి అర్థం అవ్వాలి. అది అర్థం అవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. ఈ 8 మెట్లు విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమందు ఆశానిగ్రహం సహనమందు సహోదర ప్రేమందు దయ. ఇవి పేతురులో ఒకప్పుడు లేవు. మీరు కావాలంటే పేతురు జీవితానికి క్షుణ్ణంగా ధ్యానం చేయండి. లేవు. కానీ పేతురుకు తర్వాత దేవుడు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించడానికి కారణం ఏంటి? అంత స్థిరత్వం ఉండడానికి కారణం ఏంటి? ఏ విశ్వాసాన్ని అయితే కోల్పోయాడో క్షణంగా ఆరుతున్న కొద్ది పరిస్థితులు మారిపోయాడు. కాలం మారిన తర్వాత పేతురు అవి సంపాదించు. దానికి బలమైన కారణం ఏంటంటే పైన రాస్తాడు. ఇప్పుడు ఈ 8 మెట్లు ఎక్కాలంటే పైన 2-3 వచనాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కష్టం, కానీ ప్రయత్నం చేయండి. 2వ వచనం, తన మహిమను గుర్చియు గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టైన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.
ఒక నిమిషం తలపైకి అందరి ఒక్కొక్క వచనం వివరిస్తాను. పేతురు ఏమంటాడంటే అయ్యా, ఈ స్థిరత్వాన్ని నేను సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గుణాతిశయము, మహిమ, రక్షణ, తండ్రితో గడిపేటువంటి ఉచిత కృప ఇవన్నీ వచ్చాయి. ఎవరికి? మానవ జాతికి. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాలని, ధర్మశాస్త్రం చేయలేని వాటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేశారు. చేసిన తర్వాత ఆయన చేసిన త్యాగం, ఆయన చేసినటువంటి సమర్పణ, ఈయన మహిమ, ఈయన గుణాతిశయం, ఈయన ఆస్తి, ఈయన సంపాదించిన కృప ఇవన్నీ మనకు వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము ద్వారా అవి మనం సంపాదించుకుంటాం. నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన సంపాదించిన ఆస్తి అంతా, ఆయన సంపాదించిన కృప, ఆయన సంపాదించిన స్థిరత్వం, ఆయన సంపాదించిన ప్రతి మేలు మనకి ఎలా వస్తుందంటే ఆయనతో గడిపే, ఆయనతో నడిచే, ఆయనతో ఉండే సహవాసము ద్వారా, అనుభవ జ్ఞానము ద్వారా ఇవన్నీ మనకు వస్తాయి అంటున్నాడు పేతురు. ఎలా వస్తాయంట? అనుభవ జ్ఞానము ద్వారా. ఎలాంటి అనుభవ జ్ఞానం అంట? క్రీస్తుతో నడిచేటువంటి అనుభవ జ్ఞానము ద్వారా. మళ్ళీ గుర్తుపెట్టు. ఇందులో నాకు ఒక లైను చాలా ఇష్టం. ఏంటి లైన్ చూపిస్తుంది, అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థమైతే చాలా బాగుంటుంది. ఏంటో చూపిస్తుంది 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఏంటట? ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడంట? అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడంట. ఏం ఇచ్చాడు చూడండి. తర్వాత చాలా ఇంపార్టెంట్. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూస్తాను చూడండి. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని. ఉందా? అర్థమైంది? అర్థం కాలేదా? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని. నన్ను చూడ, మీకు అర్థం చెప్తా. తలపైకెత్తండి. ఇప్పుడు నేను ప్రభుత్వం నడుస్తున్నా. ఇప్పుడు సడన్గా నాకు ఒక అందమైన అమ్మాయి కనపడింది, లేదా మీకు అందమైన ఒక అబ్బాయి కనపడ్డాడు, లేదా మీకు ఇష్టమైన జులేబో, ఒక తాగుబోతులు మందు బాబులు అయితే మంచి నిగనేలాడుతున్న మందు బాటలు కనపడింది. ఓకే, ఇప్పుడు ఆ మందు బాటలు అమ్మాయి, స్త్రీ అమోహం, పురుష వ్యామోహం, పాపం నీకు కనపడింది. ఇప్పుడు కనపడతానే ఆ దురాశ అంటే ఏంటి? ఆశకు మించి, అతికి మించి ఉంటుంది ఆశ. దాన్ని దురాశ అంటారు. తాగాల్సింది ఇంతే, కానీ ఇంత తాగుతారు. అన్న చెప్పినాడు ఇంతే తాగమని, అందుకే నేను ఇంతే తాగుతా. నేను ఆ తాగుబోతుల గురించి మాట్లాడడం లే. అర్థవుతుందా? ఒక భార్య, ఒక భర్త, అంతే. 10 మంది భార్యలు, 10 మంది భర్తలు ఉండరు. ఇంకొక భార్య ఉంటే ఆ భార్యతోనే గొడవైనా, కాపురమైనా, బాధ అయినా, వేదన అయినా, సంతోషమైనా, దుఃఖమైనా, ఇంకేదైనా. లేదు నాకు ఇంకొక భార్య ఉండాలి, ఇంకొక భర్త కూడదు, దాన్ని దురాశ అంటారు. అనుకుందాం. ఇప్పుడు ఇంకొక అందమైన అమ్మాయి ఉంది, ఇంకొక అందమైన అబ్బాయి ఉండరు. ఇప్పుడు దాన్ని ఏమంటారు? దురాశను, లోకముందున్న భ్రష్టత్వము నుండి తప్పించుకోవడానికి. ఆ పదం ఉందా లేదా? మన చదువుతాం చూడండి. 4వ వచనం. అందుకే నేను చెప్పా చాలా ఇంపార్టెంట్ ఆ వర్డ్ అని. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఇప్పుడు తలపై కదా. ఇప్పుడు అక్కడ ఏముంది? మందు ఉంది, ఏముంది? అమ్మాయి ఉంది, పరాయి స్త్రీ ఉంది, పరాయి పురుషుడు ఉన్నాడు, పాపం ఉంది, లోకం ఉంది. ఈ దురాశను, ఈ దుష్టత్వాన్ని, ఈ లోకము నుంచి నేను తప్పించుకోవాలంటే నాకేం కావాలి? 4వ వచనం చూడండి. 4వ వచనం 4వ లైన్. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని. తలపైకెత్తండి. ఇప్పుడు ఆ లోకము, ఆ పాపము, ఆ దురాశ నేను తప్పించుకోవాలి, నాకేం కావాలా? ఈ ఎందుకు ఈ పదం రాసి తెలుసా? ఇప్పుడు ఊహించుకోండి. మీ బుర్రలో పేతురు ఉన్నాడా? పేతురు లోకంలో ఏం చూస్తే చాలా అది దాని మీద పటకమని పడిపోతాడు. అది బాధ అయినా, వేదన అయినా, డౌట్ అయినా, సమస్య అయినా ముందంటుంది. ఎవడు? పేతురు. నువ్వు చెయ్యి ఎత్తావనుకో, నువ్వు చెయ్యి ఎత్తే లోపల నరుకుతాడు. పేతురు యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు నరికేశాడు. ఏంటిది? చెవి. 12 మంది శిష్యులలో లేదా 11 మంది శిష్యులు ఎవరికి రానంత ఉద్రేకం పేతురులో ఉంటుంది. మెండుగా ఉంటుంది పేతురుకు. ఏదైనా గొడవ వచ్చినా, సమస్య వచ్చినా అన్నిట్లో ఏలు పెడతాడు. ఎవరు? పేతురు. అంటే లోకంలో ఏదైనా దురాశని కాకపోయినా ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితికి వెంటనే అట్రాక్ట్ అయిపోతాడు. కొంతమంది ఉంటారు వాళ్ళు నిలబడరు అనమాట. బంధువుల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా అన్నింటిలో ఏలు పెడతారు. వాళ్ళు ఏదో మాటలు కొట్టుకుని వచ్చారనుకో, నువ్వు వెళ్ళి ఏం జరిగింది అక్క? కొంతమంది దొరద, అదొక అలవాటు అనమాట. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో భార్యాభర్త కొట్టుకుంటారు. ఆ అరుపులు బయటికి పడతాయి. గుమ్మ ఉండాలన్నా ఉండరా, పోయి ఇంటికి అడివి ఏం జరిగింది ఏందంటే ఆడవిండి ఆయన. వాళ్ళు భార్య కొట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన
ఇట్లా భార్య భర్త కొట్టుకుంటాడు. ఒక ఆమె పోయింది. ఏం జరిగింది? నీకెందుకు మా భార్య భర్తలో సవాళ్ళు ఉంటాయి, నీకెందుకు అన్నాడు. పరువు పోయింది. ఇంకా అవసరమా మనకు? అవసరమా? అవసరమే కదా. కొంతమంది కదా అలవాటు అనమాట. పేతురు అదే ప్లేస్ ఉన్నాడు అనుకో, వెళ్ళాడు పేతురు. ఏం జరిగింది? అన్నింటిలో ఏలు పెడతాడు పేతురు. కొంతమంది కదా జబ్బు, కొంతమంది కదా అలవాటు అనమాట. అందులో ఏలు పెట్టడం, వాళ్ళ కుటుంబాల్లో వీళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిన పరిస్థితులు బట్టి మారిపోతుంటారు. నేను ఎందుకే పదం వాడుతున్నా అంటే, లోకంలో ఉన్న దురాశను, దుష్టత్వమును, ఆ దురాశ నుంచి, దుష్టత్వం నుంచి, లోకంలో ఊబిలో నుంచి నీవు తప్పించుకోవాలంటే ఈ అత్యధికమైన ఈ వాగ్దానం మూలముగా మీరు ఉందా? ఇప్పుడు పేతురు ఊహించుకోండి. పేతురు ఎలా తప్పించుకున్నాడంటే, పేతురుకు సాక్షాత్తు యేసుక్రీస్తు ఇచ్చిన మాట హైలైట్. అది ఆ మాట నాకు బాగా ఇష్టం. పేతురు, నువ్వు స్థిరత్వం లేకుండా పడిపోతావు, నువ్వు జారిపోతావు. అయితే నేను ఒక మాట ఇస్తున్నా. మాట అంటే వాగ్దానం. ఐ ప్రామిస్ యూ, నీకు మాట ఇస్తున్నా, నీకు వాగ్దానం ఇస్తున్నా. ఏంటి ప్రభువా? లూకాసు వార్త 22వ అధ్యాయం. అద్భుతమైన మాట. పేతురు తన జీవితాన్ని, తన సేవా జీవితాన్ని దేని మీద కట్టుకున్నాడు తెలుసా? తన లోకం నుంచి, దుష్టత్వం నుంచి, దేని నుంచి తప్పించుకున్నాడు తెలుసా? లూకాసు వార్త 22వ అధ్యాయము హైలైట్ మాట చూడండి కావాలంటే. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం. నా సోదరులో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టు నా రాజ్యములో నా బల్ల యొద్దట అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. 31వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఏ వచనం? 31. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనిని గాని నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. పేతురు, సీమోను, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తలపైకెత్త. స్థిరత్వం లేని పేతురు నీ సహోదరులను స్థిరపరచు అని అంటున్నాడు. ఎవరు? మీకు అర్థం బాగా చెప్తా. 3 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, 5 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. 5 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాడుంది. మీరు పోతూ దానేళ్ళన్న పోతూ 5 ఏళ్ళ తన కొడుక్కి, ఒరే 25 లీటర్ల నీళ్ళ క్యాన్ బయట ఉంది. ఎన్ని లీటర్లు? 25 లీటర్ల నీళ్ళ క్యాన్ బయట ఉంది. అది తీసుకొని వచ్చి గ్యాస్ బండ మీద పెట్టు అన్నాడు. ఎవరు? దానేళ్ళన్న. ఎవరికి? 5 ఏళ్ళ బుడ్డోడికి. వాడు ఎడతాడా? ఎట్లేడు. స్థిరత్వం లేని పేతురు, ఈయనకే స్థిరత్వం లేదు. ఈయన నిలబడిన తర్వాత, అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు నిలబడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఇందాక ఒక మాట చెప్పాను స్టార్టింగ్లో. 4 యవనస్తులు పిలిస్తే 3 యవనస్తులు ఒప్పుకున్నారు. దేనికి? సండే స్కూల్. చివరి వాడు నా వల్ల కాదే, ఆ కుర్రోడి చదివాడు. స్థిరత్వం లేని పేతురు ఎలా స్థిరపరుస్తాడు? పేతురుకే స్థిరత్వం లేదు. పేతురు మనసే స్థిరంగా ఉండదా? కొంతమంది మనసు స్థిరంగా ఉంటుందా? నిజం. కొన్నిసార్లు మన మనసు ఎట్టుంటుందంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు. కొన్నిసార్లు ఎట్ట వెళ్ళిపోతుంటుంది, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఏ గంప కింద ఉంటుందో, ఏ శరవ కింద ఉంటుందో. కొంతమంది మనసు స్థిరంగా ఉండదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఏ అమ్మాయి ఊబిలోనో, ఏ అబ్బాయి ఊబిలోనో, ఏ ధన వ్యామోహంలోనో, ఏ పాప వ్యామోహంలోనో, లోకం సంబంధించిన విషయాల్లోనో కుట్టుమిట్లాడుతాడు. స్థిరంగా ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళ వైరాగ్యం ఎలా ఉంటుంది తెలుసా? మొదట్లో ప్రభువా పిలిచిన వెంటనే వస్తారు పరిచర్కు. ఎలా ఉంటారంటే, అన్న ఏముందన్న పరిచర్య ఎలా చేయమంటారు అయ్యగారు? చెప్పండి అయ్యగారు. కన్నీటితో చేస్తారు పరిచర్య. ప్రార్థన ఎలా ఉంటుందంటే వాళ్ళ కన్నీటి ప్రార్థన పక్కవాడిని మండింపజేస్తుంది. అలా చేసింటారు ప్రార్థన. నేను ఎరుగుతుంది కొంతమంది యవనస్తుడు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు అద్భుతమైన ప్రార్థనాపరుడు అనలేం కానీ మొదట్లో అలా ప్రార్థన చేసేవాడు. నిలువున మోకాల్లోనే, మన మందిరంలోనే నిలువున మోకాళ్ళని ఒక యవనస్తుడు ప్రార్థన చేసేవాడు. పరిచర్య అంటే ముందు వచ్చేవాడు. మేమందరం రాత్రిపూట పైన పడుకుంటే అందరూ నిద్రపోతున్న టైంలో లేచి మోకాలేసి ప్రార్థన చేసేవాడు. ఈ పైన మందిరం కట్లా, ఇంకా పై ఫ్లోర్ కట్లా. అప్పుడు పైన స్లాబ్ వేసాం. ఎండాకాలం వస్తే పిల్లలందరూ వచ్చారు పడుకోవడానికి. అలా పడుకున్న తర్వాత 11-11:30 అయితేనే అందరూ పడుకుంటారు కదా. పడుకున్న తర్వాత ఆ యవనస్తుడు లేచి మోకాల మీద ప్రార్థన చేసేవాడు. మన సంఘంలో కుర్రవాడు లేలే అబ్బాయి. నిజం. ఎలా వైరాగ్యంతో ప్రార్థన చేసేవాళ్ళు తెలుసా? ఎలా వైరాగ్యంతో పరిచర్య చేసేవాళ్ళు? అద్భుతం. మనసు అంత స్థిరంగా ఉంటుంది. కాలం మారిన తర్వాత మనసు ఎటు వెళ్ళిపోయి స్థిరత్వం లేక అస్థిరులై కోల్పోయిన వాళ్ళు, జీవితంలో భ్రష్టత్వం చాలా మంది. పేతురు మనసు స్థిరత్వం లేనిది. అందుకని ప్రభు అంటాడు, పేతురు నీ మనసు స్థిరపడిన తర్వాత. పేతురు స్థిరత్వం ఉన్నవాడా? లేడు. స్థిరత్వం లేని పేతురు ఎప్పుడు స్థిరపడుతుంది? ఎందుకు స్థిరపడుతుంది అంటే, పేతురు భూమి ఆకాశాన్ని సృష్టించిన నేను, ప్రాణం పెట్టిన నేను నీ కోసం వేడుకున్నా, అనగా నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నీ కోసం నేను విజ్ఞాపన చేస్తున్నా. నువ్వు స్థిరపడతావు. నమ్ము నా మాట. నువ్వు స్థిరపడతావు. స్థిరపడిన తర్వాత 100 మందిని స్థిరపరుస్తావు నువ్వు. ఎంత పవర్ఫుల్ మాట తెలుసా? మీకు ఏమైనా అర్థమవుతుంది లేదో?
పేతురు పేతురు, నేను మాట ఇస్తున్నా, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఈ మాట చదువుతున్నా నా కళ్ళు నేను తిరిగాయి. ఎందుకు తెలుసా? ప్రభువా, పేతురు కొరకు వేడుకున్నట్లు నా కోసం వేడుకొనవా. స్థిరత్వం లేనివాడినయ్యా, అస్థిరున్నయ్యా, బలహీనున్నయ్యా, మాటి మాటికే పడిపోయేవాడినయ్యా, చేతగానివాడినయ్యా. పేతురు, స్థిరపడిన తర్వాత నేను నీకోసం వేడుకుంటున్నా. సాతానుగాడు గోధుమలను జల్లాడించినట్లు జల్లాడించాలనుకుంటున్నాడు. సంజీవ్ తేజ నన్ను నిన్ను కూడా లోకంలో పాపంలో జారత్వంలో అపవిత్రలో పట్టి దాంట్లో వేసి ముంచి జల్లించాలనుకుంటాడు, వేధించాలనుకుంటాడు, శోధించాలనుకుంటాడు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సమస్యల ద్వారా ఈ వేదనలో పడిపోయి జారిపోవాలనుకుంటాడు, పొట్టులాగా పడిపోవాలనుకుంటాడు. కానీ ప్రభు అంట, పేతురు, నీకోసం నేను వేడుకున్నా. ప్రభువా, నా కోసం నువ్వు వేడుకోవా, నా కోసం నువ్వు ప్రార్థన చేయవా, పడిపోకుండా జారిపోకుండా నన్ను కాపాడవా. ఎంత అద్భుతమో కదా. యవ్వన కాలంలో జారిపోకుండా, కృంగిపోకుండా, నీరు గారిపోకుండా పేతురు స్థిరమైన సేవ చేయగలిగాడు. కారణం ఏంటంటే పేతురుకు యేసుక్రీస్తు చనిపోతున్న దినాల్లో తాను యేసు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, బండలా అవుతావు పేతురు, నేను స్థిరపరుస్తున్నా. స్థిరత్వం లాంటి పెట్రు లేదా పేతురు, బండత్వం కలిగిన నిన్ను అలాగే పడిపోకుండా జారిపోకుండా నీ కొరకు నేను వేడుకున్నా. నువ్వు స్థిరత్వం కలిగి ఉంటావు. స్థిరపడిన తర్వాత, నీ మనసు స్థిరపడిన తర్వాత 100 మందిని స్థిరపరుస్తావు. ఈ మాట, ఈ వాగ్దానం పట్టుకొని ఎవరు? పేతురు పట్టుకొని తన జీవితంలో ఈ 8 మెట్లు ఎక్కాడు. ఇందాక చెప్పా, పేతురు తన 2వ పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఆయన మహిమ గుణాతిశయమును బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, అనుభవ జ్ఞానము ద్వారా అని ఉంది అక్కడ. నా గొప్పతనాన్ని బట్టి, నా ఔన్నత్యాన్ని బట్టి, నా సంపాదన బట్టి అని లేదు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, నేను ఆయనతో నడిచిన నడకను బట్టి, నా అనుభవ జ్ఞానము ద్వారా, క్రీస్తుతో అనుభవం జ్ఞానము నడుస్తూ నడుస్తూ నేర్చుకున్న పాఠాలు ఏంటంటే ఆ స్థిరత్వం. ఆ స్థిరత్వంలో విశ్వాసాన్ని నేర్చుకున్నా, సహనం అంటే ఏంటో నేర్చుకున్నా, ఆశా నిగ్రహం అంటే నేర్చుకున్నా, ప్రేమ అంటే ఏంటో నేర్చుకున్నా, సహోదర ప్రేమ అంటే ఏంటో నేర్చుకున్నా. ఈ 8 మెట్లు నేను నేర్చుకున్నా. కాబట్టి క్రీస్తు కొరకు తల్లకెదురు చనిపోవడానికి కూడా నేను సిద్ధపడ్డా. ఈరోజు రోమా అన్న పట్టణంలో చెరసాల్లో ఉన్నా. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అలాంటి వాగ్దానాల మీద, అలాంటి క్రీస్తు మీద మీ జీవితాలు మీరు కట్టుకుంటున్నారా అంటే ఏంటంటే పేతురు అడుగుతున్నా, అయ్యా, ఈరోజు మనం ఈ లోకం నుంచి, దుష్టత్వం నుంచి, భ్రష్టత్వం తప్పించుకోవాలంటే ఆ వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానము ఈ దుష్టత్వం నుంచి, పాపము నుంచి మనం తప్పిస్తుంది అన్నాడా. ఈ మాట చదువుతున్నప్పుడు, ప్రభువా, నా కొరకు వేడుకోవా, నా కోసం విజ్ఞాపన చేయవా అన్నప్పుడు మీకోసం చెప్పనా, పేతురు కొరకు ప్రార్థన చేశాడా? ఎవరు చేశారు? యేసుక్రీస్తు. ఏమన్నాడు? పేతురు, నువ్వు శోధనలో పడతావు, నువ్వు శోధింపబడతావు, అయితే భయపడకు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నా. నీకోసం, నా కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నాడా? ఈ సాక్షాత్తు యేసుక్రీస్తు ఇదే మాట పేతురు కొరకు ఏ యేసయ్య అయితే ప్రార్థన చేశాడో అదే యేసయ్య ఈ భూమి మీద ఆయన మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1 యోహాను పత్రిక, ఇది ఒక్క మాట చదివి ముగించేస్తాడు. చూడండి కావాలంటే 1 యోహాను పత్రిక, పడిపోకుండా జారిపోకుండా పేతురు కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో చూడండి, మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, ఏం చేయటకుంటయా? పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఏం చేసిన ఎడల? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనేలా దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చూసారా, యోహాను భక్తుడు ఏమన్నా అంటే, చిన్నపిల్లలారా, మీకోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు పాపం చేయకుండా ఇలాగ చెప్తున్నా. ఏంటంటే, మీరు పాపము చేసిన ఎడల చేస్తారా? చేయరా? చేస్తామన్నా? ఇంకా వెళ్తే ఇంకా వదిలిపెడితే చేస్తామంటారా? పాపము చేసిన ఎడల మన కోసము ఒక ఉత్తరవాది ఉన్నాడంట. ఉత్తరవాది అంటే ప్రియమైన ప్రియుడికి ఆ ఉత్తరాలు కాదు, తండ్రి ఎదుట, తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని, అయ్యా జారిపోయాడయ్యా, పడిపోయాడయ్యా, ఇది జ్ఞాపకం చేసుకోయా అన్న ఉత్తరవాది తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఆనాడు పేతురు కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఈరోజు ఆయన నీ కొరకు, నా కొరకు తండ్రి కుడిపార్శ్వముంది ప్రార్థన చేస్తున్నాడు. నేనేం మాడుతానంటే, ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ధైర్యంగా ఉండు. పడిపోతాను, జారిపోతావు, పడిపోతావు.
ఎప్పుడు స్థిరంగా ఉంటామంటే నా కోసం తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేసే తండ్రి ఆయన ఉన్నాడు, ఈ స్థిరత్వం నేను కలిగి ఉంటాను, నా చేయి పట్టుకుంటాడు ఆయన, నన్ను వదిలిపెట్టాడు, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, నా కోసం ప్రార్థన అన్న ధైర్యంతో ఈ వాగ్దానాలు చేత పట్టుకొని లోకము నుంచి దుష్టత్వం నుంచి తప్పించుకొని ఈ గొప్ప వాగ్దానాల మీద జీవితాన్ని కట్టుకో అని పేతురు తన అనుభవ జ్ఞానం నుంచి చెప్తున్నాడు. ఈ విషయాలను చెప్పి మిమ్మల్ని రేపుటకు నేను చనిపోవాల్సిన రోజు వచ్చింది, చనిపోతున్నా కొన్ని రోజుల్లో. అయితే మీకు మాట చెప్తున్నా, ఏంటి తెలుసా, నా జీవితంలో ఆయన వాగ్దానాల మీద ఆధారపడ్డా, ఆయన అనుభవ జ్ఞానము ద్వారా. ఎవరి అనుభవ జ్ఞానం ద్వారా? నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం ద్వారా నేను మాట నేర్చుకున్నా. కాబట్టి మీరు మర్చిపోక. ఇంకో చివరి వచనం చెప్తా. ఎబ్రీయులు రాసిన పత్రికలో ఇదే మాట, ఇలాంటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు మన కోసం ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఈయన అంటే ఎవరేడా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంట తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. బా, ఏం పదం అండి! సంజీవ్ తేజాని నన్ను సంపూర్ణంగా రక్షించడానికి, నా కుటుంబాన్ని, నా ఆత్మీయతను, నా ఆత్మను, నా రక్షణను సంపూర్ణంగా రక్షించడానికి ఆయన నిరంతరము తండ్రి కుడిపార్శ్వము నుండి, ప్రభువా ఎన్ని చూసుకో. మా నాన్న మా తమ్ముళ్ళని కొట్టేటప్పుడు పిల్లలు ఎంత తప్పు చేసి కొడతారు కదా, కొడతానే మధ్యలో ఒకటి దొరుకుతారు. ఎవరే పని అమ్మ దొరుకుతుంది. అరే మీట్లో కూడా అంతేనా? ఏమండి దాంతో దెబ్బ తగదు కానీ దీంతో కొట్టండి అంటారా? ఎంత కొడుకు ఎంత నీచుడైనా వాడెంత తప్పు చేయనిలే, ఎంతో కొంత తల్లి దొరుకుతుంది మధ్యలో. దొరుకుతా? ఇప్పుడంటే మా అమ్మ దొరికిన, ఒకప్పుడు మా అవ్వ ఉండేది, మా అవ్వ ఆమె దూరింది అనుకో, ఎవరు పట్టుకోలేవు, వాడు ఎంత తప్పు చేయనిలే ఎంత దొరుకుతుందామా. నిజం, బోళ్ళన్నిసార్లు మా అమ్మ కంటే ఎక్కువ దొరుకుతుందామా. ఎవరు? మా అవ్వ. చనిపోయిందిలేండి. ఇప్పుడు మా అమ్మ సర్వసాధారణంగా మా నాన్న కొడుతున్నాడు అనుకో తప్పు చేసినదాన్ని, మా పిల్లల మధ్య లేదా మా మధ్య సర్వం దొరుకుతుంది. నువ్వంటే మధ్యలో అని 4 ఏళ్ళు పడతాయి. ఏ కుటుంబంలో జరిగే సమస్యలు ఇవే జనరల్గా. అంటే నా పాయింట్ ఏంటంటే ఆ మధ్యలో తలుగుతుందిరా సాక్షాత్తు యేసుక్రీస్తు తండ్రికి అనగా దేవుడైన యెహోవాకు మానవ జాతి గొడవ జరుగుతుంది. అనగా తండ్రి అయిన దేవుడు నీ మీద పడుతున్న శిక్ష, శాపం, కోపం ఏదైతే ఉందో ఆ శాపము, ఆ శిక్ష, ఆ దెబ్బలు నీ మీద పడకోకుండా ఆయన మాటికి మధ్యలో వస్తుంటాడు. ఎవరు? యేసుగా వచ్చి మధ్యలో వచ్చి సంపూర్ణంగా నేను రక్షించాలని. ఎంత గొప్ప వాగ్దానం కదా. అందుకని అంటున్నాడు ఆయన మీద ఆధారపడి. యవనస్తులారా, అలాగే సండే స్కూల్ పరిచయం చేస్తున్న వాళ్ళు కావచ్చు, పరిచారకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సేవకున్న నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే ఆయన అనుభవ జ్ఞానము ద్వారా, ఆయన అనుభవ జ్ఞానంలో నుంచి, వాగ్దానాల్లో నుంచి ఇవి పట్టుకొని స్థిరంగా ఉండండి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ వాగ్దానాలు మర్చిపోయేవాడు, దేవుని మీద ఆధారపడడం మర్చిపోయేవాడు, మందిరం రాకోకుండా, దేవునితో గడపకోకుండా, బైబిల్ చదువుకోకుండా, దేవుని మీద ఆధారపడకోకుండా మర్చిపోయేవాడు స్థిరత్వంగా కోల్పోతాడు. ఎప్పుడు స్థిరంగా ఉంటామంటే ఆయన అనుభవ జ్ఞానంలో నుంచి స్థిరత్వం వస్తుంది. ఎప్పుడు ఆ స్థిరత్వం వస్తుంది అంటే తండ్రి చేసిన వాగ్దానాలు గుర్తుంటే స్థిరత్వం వస్తుంది. అర్థవుతుందా? ఇప్పుడు నీకోసం ఎవరున్నారు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణంగా నిన్ను రక్షించాలని చూస్తూ ఉన్నాడు. మరి వస్తావా ఆయన దగ్గరికి? ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుటుంబాన్ని రక్షించడానికి, నన్ను స్థిరపరచడానికి, నా ఆత్మీయతను కాపాడడానికి, నా భర్తను, నా భార్యను, నా కుటుంబాన్ని, నా పిల్లలను కాపాడడానికి నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు. నువ్వు అనుకున్నంత స్థిరత్వం కలిగిన వాడిని కాదయ్యా. ఆ మొదట్లో కుర్రవాడు చెప్పాడు సార్ యథార్థంగా, ఏమని, బాబు సండే స్కూల్కి వెళ్తారంటే, అయ్యా పాస్టర్ గారు వెళ్తాను అంటే తప్పంటంలే, వెళ్తాను తప్పని అంటంలే. కానీ ఉద్రేకాలను బట్టి ఉండే పరిచయం ఎక్కువ కాలం నిలబడదు. ఎమోషనల్గా ఉద్రేకాలు ఉండదు సరా. ఉద్రేకాలు అంటే ఆనందము, సంతోషం ఉన్నప్పుడు వచ్చే పరిచర్య, అది నిలబడదు ఎక్కువ కాలం. ఎప్పుడు నిలబడుతుంది అంటే ఇలా వాగ్దానాల మీద, అనుభవాల మీద, దేవుని ప్రేమ మీద, శ్రమల్లో, కష్టాల్లో, ఆయనతో నడిచే నడకలో వచ్చే పరిచర్య, వచ్చే ఆత్మీయత, వచ్చే భక్తి, వచ్చే పాట, వచ్చే సాక్ష్యం చాలా పవర్ఫుల్. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అలాంటి జీవితం, అలాంటి ఆత్మీయత, అలాంటి స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడని గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఆయనతో నడుస్తూ అనుభవ పాఠాల ద్వారా గుర్తుపెట్టుకో. ఆ క్రీస్తు మీద ఎంతమంది ఆధారపడకుండా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, విత్తబడిన మాటలు నాలో మాలో నూరంతలుగా ఫలింపచి. నిజమే తండ్రి, ఒకానొకప్పుడు పేతురు విశ్వాసం లేనివాడు, ఒకానొకప్పుడు పేతురు సద్గుణం లేనివాడు, ఒకానొకప్పుడు పేతురు సహనము, ఆశానిగ్రహము, సహోదర ప్రేమ, దయ ఇవేవీ లేనివాడు. కాలం మారిన తర్వాత ఏ పేతురు అయితే స్థిరత్వం లేనివాడో, ఏ పేతురు అయితే మాటికి చంచలత్వం కలిగిన వాడో, అదే పేతురు సంఘానికే పునాది అయ్యాడయ్యా.
అయ్యా, చంచలత్వం కలిగిన నేను, నా సంఘంలో నా కాపరి, నా సంఘంలో నా సేవకుడు నన్ను ఎంతో నమ్మాడయ్యా. ఈరోజు మా సంఘంలో మా కాపరి నన్ను ఎంతో నమ్మి నాకు ఈ పరిచయం అప్పగించాడయ్యా. నన్ను ఎంతో నమ్మి నువ్వు ఈ ఎవరి కాలంలోనైనా నువ్వు నాకు ఈ పరిచయం ఇచ్చావయ్యా. ఎంతో నమ్మినయ్యా నువ్వు నన్ను పిలుచుకున్నావయ్యా. ఎంతో నమ్మినైనా నా కుటుంబంలో, నా ఆత్మీయతలో, నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, భార్య కొరకు, అత్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసే ఆత్మీయురాలుగా నన్ను నిలబెట్టావు. కానీ నేను స్థిరంగా లేనే, నేను స్థిరత్వాన్ని కోల్పోయానే, తొట్టిల్లిపోతున్నానే. నేను స్థిరపడి నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబాన్ని స్థిరపరచాలని ఆశ నా చేత కావట్లేదే. తండ్రి, పేతురు వలె నన్ను స్థిరపరచవా. పేతురు వలె సత్యమందు నన్ను స్థిరంగా నిలబెట్టవా. పేతురు వలె 8 మెట్లు ఎక్కినైన ఆత్మీయ అనుభవంలో నన్ను నడిపించవా. అట్టి కృప నాకు దయచేయవా. నీ వాగ్దానాలే, ఆ మహిమ గుణాతిశయమే, ఆ అత్యున్నతమైన వాగ్దానాలే నన్ను లోకం నుంచి, భ్రష్టత్వం నుంచి తప్పిస్తాయి అయ్యా. కనుక నాయన తప్పించి నీ కృపలో దాచి నడిపించు. యేసే నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.